దేవునికి స్తోత్రం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ యొక్క మందిరము యొక్క ప్రతిష్ఠించున్నాం, ప్రారంభించున్నాం యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు గానాల స్తోత్రార్హుడా కోరావు కుమారు పాత్రుడా. దావీదు గానాల స్తోత్రార్హుడా. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు యేసుక్రీస్తు నామములో వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని నిమిషములు దేవుని వాక్యము విందాము. అలాగే కొన్ని మాటలు సాక్ష్యం కూడా అయ్యారు అన్నారు కాబట్టి నేను దాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ మీకు టైం ఇవ్వండి దేవునికి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కాల్ ప్లేస్లోకి ఎవరైనా వస్తారా? ఇంకా ఉన్నారా ఎవరైనా? దాన్ని ఫిల్అప్ చేయండి, ప్లీజ్. చెప్పులు బయట విడిచి దాన్ని ఫిల్అప్ ఉన్న కొద్ది మంది అయినా ఎక్కడ గ్యాప్ లేకుండా ఉండండి. అక్కడ ఉంటే మీరు ఇంకా దూరం అయిపోతున్నట్టు ఉంది నాకు. రండి, స్థలం ఉంది, కూర్చుందాం. ఓకే, ఇప్పుడు పాడిన పాటలు మీరు పాడుతున్నారు నాతో పాటు. మీరు యూట్యూబ్ లో విన్నారా? వెరీ గుడ్. ఓకే, నూతన సంవత్సరం సాంగ్ విన్నారా? పరవశమే అయిపోయిందా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. రాణితో పాట తెలుసా? అది కూడా అయిపోయిందా? ఓకే. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగా ఆడును. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి అందంగా ఆడును. ఆధారమైన భారం అంటూ ఉన్నంత వరకేగా, ఆధారమైన భారం అంటూ ఎక్కడో కొమ్మకు చిక్కుకునే చిలుబులు, ఎక్కడో రంగులు మాయే, చూడులు మాయే, కాని రంగులే మాయే. రంగులు మాయే, రంగులు మాయే, చూడులు మాయే, కాని రంగులే మాయే. రాలిపోయే పూలకు ఎందుకు రంగులో విడిచి వెళ్ళే మాయల బ్రతుకులు. మనుషుల జీవితం కాదుర శాశ్వతం, ఉన్నదంతా శాశ్వతం. మాయల బ్రతుకులు మనుషుల జీవితం కాదుర శాశ్వతం, ఉన్నదంతా శాశ్వతం. ప్రేమకాలమంతా యేసయ్యను త్రోసివేసి, ప్రేమకాలమంతా యేసయ్యను త్రోసివేసి, వెళ్ళుచుండగా మనం పోవుచుండగా, ఇక వెళ్ళుచుండగా మనం పోవుచుండగా, దేవుని పిలిచిన కాపాడు మంది పలికిన దేవుని మరణమన్నది కనికరించదు, నరకమున్నది అది జాలి చూపదు. మరణమన్నది కనికరించదు, నరకమున్నది అది జాలి చూపదు. రాలిపోయే పూలకు ఎందుకు విడిచి వెళ్ళే గూడుకు ఎందుకు. హల్లెలూయా. ఆమేన్.
అందమున్నా బంధువులున్నా నా చేతులే మిగిలాయా నీ వైపు చాపుటకు ఒక్కడినే ఉన్నానయ్యా ఓదార్చే వారే లేరయ్యా ఒక్కడినే ఉన్నానయ్యా ఓదార్చే వారే లేరయ్యా ఓదార్చే వారే లేరయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఏ రోజైనా ఏ క్షణమైనా ఏ రోజైనా ఏ క్షణమైనా మనతో ఉన్న వాళ్ళు నన్ను మరచి విడచి పోలేదయ్యా నన్ను మరచి పోలేదయ్యా విడచి పోలేదయ్యా నన్ను మరచి పోలేదయ్యా విడచి పోలేదయ్యా నన్ను మరచి పోలేదయ్యా. నన్ను ప్రేమించావయ్యా మరేం చేయాలి ప్రభువా నీవు హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా చేతులు పైకెత్తాలి రెండు చేతులు పైకెత్తలేరు రెండు చేతులు పైకి వ్యవసాయం చేసి ఇంకా చేతులు పైకెత్తాలి హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమ. ఈ పాట నాకు ఉపయోగించినప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితం అనామకుడిగా ఉంది ఏమి లేని స్థితిలో రోడ్లో వైపున ధ్వనించగా హల్లెలూయా ధ్వనులై మృగేని వాగ్దానపు ప్రతి
ఎవరికి అర్థం కాదు. నువ్వు పడుతున్న నిందలు కావచ్చు, నువ్వు పడుతున్న శ్రమలు కావచ్చు, ఎవరికి అర్థం కాకపోవచ్చు. అయితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీ కన్నీరు తీరుస్తాడు. అయ్యా ఎవరు నీకు రిప్పి అనగా సమాధానం ఇచ్చేవాడు లేకపోవచ్చు, కానీ యేసయ్య నీకు సమాధానం ఇస్తాడు. ఆయన స్పందిస్తాడు, ఆయన ధ్వనిస్తాడు వాక్యం ద్వారా. అందుకే నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ధ్వనించగా హల్లెలూయా ధ్వనివై మోగ్రేలు వాగ్దానపు ప్రతిధ్వనిలో. ఒంటరిగా ఉన్నప్పుడు హల్లెలూయా పాటలు పాడినప్పుడు దేవుడు దాన్ని హల్లెలూయా మినిస్ట్రస్ గా మార్చాడు. హల్లెలూయా గాన పరిచర్యగా మార్చినాడు. నాడు ప్రపంచం అంతగా మోగింపజేస్తున్నాడు ఆయన. హల్లెలూయా ధ్వనులై మ్రోగేనే వాగ్దానపు ప్రతిధ్వనిలో నీ జీవితం కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొంతకాలం మనం కన్నీళ్లతో ఉండొచ్చు, పగిలిన గుండెతో ఉండొచ్చు. నాతో కలిసి పాట కళ్ళు మూసుకొని ప్రభువా నీ సన్నిధి పరవశమేనా హృదయమంతా పరవశమేనా హృదయమంతా పరవశమే
కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నువ్వు సంచరిస్తున్న విధానం బట్టి నీకు మంచిది.